సో రీసెంట్ గా మనము అన్స్టాపబుల్ సీజన్ 4 గురించి విన్న విషయం నిన్న నైట్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత మెగా ఫ్యాన్స్ ఇప్పటి వరకు షాక్ లో ఉన్నారు. అదేంటి నిజంగా డబ్బింగ్ ఏమైనా పెట్టారా లేకపోతే నిజంగా ఆయన్నే మాట్లాడారా అనేది ఎక్కువ అయిపోయింది. అంటే నిజంగా ఆయన అంతగానో ఏం మాట్లాడింది అసలు? డబ్బింగ్ కాదు, అదేంది స్క్రిప్టెడ్ కాదు, ఏది కాదు. ఆయన మనస్ఫూర్తిగా ఆయన మనసులో వచ్చిన మాటలే అవి. సో నార్మల్ గా ఇప్పుడు ఒక గేమ్ షో అన్నప్పుడు ఖచ్చితంగా అది రియాలిటీ షో అయినా కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి. సో అందులో భాగంగానే చాలా మటుకు కూడా వేరే వాళ్ళ ఫొటోస్ కానీ టాలీవుడ్ సంబంధించిన అందరి హీరోల ఫోటోలు అన్ని కూడా ప్లే చేసి సో వాళ్ళ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, నీ ఒపీనియన్ ఏందని బాలయ్య బాబు అడిగిండు. సో అదే క్రమంలో మనకు పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చింది సడన్ గా. సో చాలా మంది ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ ఫోటో రాగానే దాన్ని స్కిప్ చేస్తుండొచ్చు, ఒకవేళ చెప్పినప్పటికీ కూడా ఎక్కువ మటుకు ఏం చెప్పకపోయి ఉండొచ్చు, నెగిటివ్ గా చెప్తాడేమో అని చాలా మంది ఇట్లనే ఫీల్ అయ్యారు. అక్కడ ఉన్న షో ఉన్న వాళ్ళు కావచ్చు, చూసే వాళ్ళు కావచ్చు, ఇట్లనే అనుకున్నారు. కాకపోతే ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు. ఎట్లా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి నా లైఫ్ మొత్తంలో కూడా నేను చూసిన డేర్ పర్సనాలిటీ ఎవరంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణే. ఏది ఉన్నప్పటికీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎంత పెద్దవాళ్ళు కావచ్చు, అది తప్పు ఉంటే తప్పు లెక్కనే ట్రీట్ చేస్తాడు. సో ఇట్లాంటి వ్యక్తిని మాత్రం నేను ఎప్పుడు కూడా చూడలేదు. ధైర్యం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే విధంగా మాట్లాడారు. అంటే ఆల్రెడీ ఇరు ఫ్యామిలీస్ మధ్యలో బాండింగ్ చాలా బాగుంది, కానీ ఫ్యాన్స్ మధ్యలో బాండింగ్ బాగాలేదు. ఎవరైతే విన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు దాన్ని విన్న దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా దాన్ని నెగిటివ్ గా అర్థం చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఆయన అటు ఎలక్షన్స్ టైంలో జరిగిన దానికి ఇప్పటి వరకు అందరూ మనసులో పెట్టుకొని ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ మేము పుష్ప 2 చూడమన్నా. నువ్వు మనకు గుర్తుంటే ఒకనొక టైంలో ఐ గెస్ బద్రీనాథ్ మూవీకో ఆయన ఏదో మూవీకి చాలా బాయ్కాట్ చేసిరు. అండ్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీకి కూడా చాలా అంటే చాలా బాయ్కాట్ చేసి మొత్తం ఆ సినిమా ఇంకా ఫ్లాప్ అయ్యే విధంగా చేశారు. కానీ సినిమా చాలా బాగుంటది. అట్లా ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆగస్ట్ 15th కి రావాల్సింది డిసెంబర్ 5th వరకు వెళ్ళింది. మరి ఇలాంటి సమయంలో ఫ్యాన్స్ మధ్యలో గొడవల్ని నార్మల్ చేయడానికి ఆ మాట అని అనుకోవచ్చా? అవును, అట్లయితే అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం ఏది ఉందో కొంతమంది దాన్ని నెగిటివ్ గా అనుకోవాలని ఫిక్స్ అయి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దాన్ని మంచి అయినా చెడైనా నెగిటివ్ గానే అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే వివాదాలు నడుస్తున్నాయి, వీళ్ళ ఫ్యామిలీల మధ్య నడుస్తున్నాయి, వాళ్ళు మాట్లాడుకోలేదు, ఎప్పుడు ఏది మాట్లాడే నెగిటివ్ గా ఇట్లా ఇవన్నీ కూడా తీసుకుంటే ఖచ్చితంగా అది నెగిటివ్ గానే అర్థమవుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్. ఒకవేళ ఇదంతా కూడా నిజమే అయితే అది నిజం అబద్ధమని వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పలేదు. సో ఒకవేళ నిజం అయి ఉంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడిన తర్వాత ఫ్యాన్స్ కావచ్చు, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ నిజంగా ఉన్నా సరే వాళ్ళు కూడా కామ్ అయిపోతారు ఖచ్చితంగా. అంటే నేను చెప్పిన మాటలు అట్లా ఉన్నాయి. అంటే ఆ ఫోటో రాగానే కూడా కొంతమంది ఏంటంటే బయటికి ఇప్పుడు ఒక విధంగా ఆయన స్క్రిప్టెడ్ లేకపోతే ఏదో చెప్పాలని చెప్పి నేను అనుకుంటే కూడా ఫోటో వచ్చినప్పుడు ఫేస్ లా ఎక్స్ప్రెషన్ బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు, అరే ఇట్లా ఏదో ఉంటది. కానీ అట్లా కాకుండా ఆ ఫోటో రాగానే ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అంటే తెలియని ఆనందం వచ్చేసింది అనమాట. సో అది రియల్ గా ఆయన మనసులో వచ్చిన మాటలే నేను చెప్పాడు. సో ఇవి వింటే ఖచ్చితంగా ఇలాంటి వివాదాలు ఏమున్నా కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఓకే, సో ఓవరాల్ గా ఇప్పుడు ఈయన సినిమా ప్రమోషన్స్ కూడా ఏపీకి వెళ్ళబోతానంటే వినిపిస్తుంది. మరి అక్కడ కూడా ఏమన్నా దీన్ని బట్టి వాళ్ళిద్దరు ఫోటో బయటకు వస్తే అప్పుడు ఇంకా మొత్తం క్లీన్ షీట్ గా అందరికి క్లియర్ అయిపోతుంది అని నేనైతే అనుకుంటున్నా. సో మీరేం అనుకుంటున్నారు వీళ్ళిద్దరికి సంబంధించి? అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అల్లు అర్జున్ కి ఏదైతే ఫ్యాన్స్ వార్స్ జరుగుతున్నాయో వాటన్నిటికీ ఇప్పుడు చెక్ పడబోతుందని అనుకుంటున్నానో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.